ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఇవాళ 8వ ఎపిసోడ్. ఇందులో మనం శ్రీమాత ఎవరు, శ్రీమాత అంటే అర్థం ఏంటి, శ్రీమాత గురించి కొంచెం తెలుసుకుంది. శ్రీమాత అంటే అది అత్యంత గంభీరమైనటువంటి ఒక పదమే కాదు, అది సర్వస్వం. అందుకు మనం శ్రీమాత్రే నమః అని మనం చెప్పుకుంటాం. శ్రీమాత్రే నమః అంటే పరబ్రహ్మ స్వరూపునికి నమస్కారం చేసుకుంటున్నాం. అంటే పరబ్రహ్మ స్వరూపుడు, ప్లస్ పరబ్రహ్మ స్వరూపుని వాటి దగ్గర ఇస్తేనే మొత్తం నిండైన పరబ్రహ్మ స్వరూపు. సత్తు 50%, చిత్తు 50%, ఈ రెండు కలిస్తేనే పూర్ణం. ఈ పూర్ణంలోంచే మొత్తం జగత్తు, జీవులు అమ్మ సృష్టి చేసింది. ఆ పూర్ణంలోంచే అమ్మ మాయగా మారి తన యొక్క చైతన్య శక్తి ద్వారా, ఆ స్వరూప శక్తి మహిమ ద్వారా 3 గుణాలను వదిలించి ఆ పూర్ణం 50% ఉంది కాబట్టి మహాశక్తివంతురాలు, ప్రకాశవంతురాలు, చైతన్య స్వరూపం కాబట్టి ఆ పూర్ణంలోంచి ఈ సృష్టిని, దీన్ని బయటికి జీవుని మొత్తాన్ని సృష్టించింది. అది గుర్తుపెట్టుకో. అంటే అందులో 50% స్వామి ఉన్నాడు, 50% అమ్మవారి స్వరూపమే వృత్తం. అదే పూర్ణం. పూర్ణం అంటే గుణసున్నా. ఆ పూర్ణంలోంచి సమస్త ప్రపంచం వచ్చింది. సృష్టించింది అమ్మవారు. స్వామి ఆయన ఇచ్చానుసారంగా అమ్మవారు మాయాస్వరూపిణి ప్రకాశ స్వరూపంతో, ఆ చైతన్య స్వరూపంతో, ఆ 3 గుణాలతో ఈ సృష్టిని సృష్టించింది. కాబట్టి ఈ 3 గుణాలు మాయాతో సృష్టించింది. కాబట్టి ఇది వాస్తవం కాదు. మాయవాడు కనుక మాయా రూపిణి ఎత్తింది కాబట్టి మాయత చేసేది ఏది నిలబడదు. అంతే కదా. అందుకనే జగన్ని మిథ్య అన్నారు, మనం చిదాభాసన అన్నారు జీవుని. మనలో ఉన్నది జీవో పరబ్రహ్మస్వరూప. ఆ పరబ్రహ్మస్వరూపమే మనలో ఆత్మస్వరూపంగా ఉంది. అయితే ఇప్పుడు శ్రీమాత అని మనం అనుకున్నాం. అందులో యాదేవి సర్వభూతేషు చైతన్య స్వరూపేణ సంస్థిత నమస్తైస్తు నమో నమః. నమస్తైస్తు నమో నమః. ఆ దేవి సర్వభూతములందు సర్వచైతన్య రూపంగా సంస్థిత ఉన్నది, ఉండి నడిపిస్తున్నది ఈ జగత్తుని. ఆ సర్వభూతములందు అన్ని భూతాలు అంటే మన జీవులు మొత్తం అంతలా చైతన్య రూపంలో ఉండి, ప్రకాశ రూపంలో, చైతన్య స్వరూపంలో ఉండి మన సంస్థిత బండ్లు ఉన్నది. అందు జగత్తులో మొత్తం నిన్నుకొని ఉండబట్టే నడుస్తుంది జగత్తు మొత్తం. జగత్తు జీవితం, ఈ జీవుడు ఏర్పడ్డారో నడిపిస్తుంది అమ్మ. అయితే తర్వాత మాత, శ్రీమాత. శ్రీ అంటే ఏమనుకున్నాం అంటే, శ్రీ అంటే ఫస్ట్ మంగళ స్వరూపిణి శ్రీ అంటే. తర్వాత జ్ఞానస్వరూపిణి, విద్యాస్వరూపిణి, కరుణాస్వరూపిణి, ఐశ్వర్యస్వరూపిణి, దివ్య చైతన్యం శక్తి కలది. పరమానందం కూడా ఇచ్చేటువంటి శక్తి కలదు. దివ్య చైతన్యంలో మనకి పరమానందాన్ని కలిగిస్తుంది. మాత ఇన్ని రకాలుగా మనకు
దోహదపడుతుంది. దోహదపడటం కాదు, ఆ వల్ల మనకు ఇదవుతుంది. ఆ చైతన్యం వల్ల ఇవన్నీ మనకు లభిస్తుంది ప్రపంచానికి. కాబట్టి ఆ ఒక్క తల్లే కాదు, ఆమె ద్వారా ఎన్ని మంగళం, జ్ఞాన, కరుణ, దయ, ఐశ్వర్యం, ఆనందం, దివ్య చైతన్యం మొత్తం ఆ దివ్య చైతన్యం ప్రకాశం ద్వారా మనకు కలిగిస్తుంది. సర్వసృష్టికి ఆధారం ఆమె యొక్క చైతన్య స్వరూపం. అందుకని ఈ పరబ్రహ్మ ఆ స్వరూపిణి, ఆ మామూలు కాదు, పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మంలో శక్తి స్వరూపిణి. 50% నామం ఉంది కాబట్టి 50% నామం ఏమంటారు? పరబ్రహ్మ శక్తి స్వరూపిణి. ఈమె శక్తి, ఆ స్వామి సత్తు, ఈమె చిత్తు. చైతన్యం కలిగిస్తుంది అందరికీ. చైతన్యం ద్వారానే ప్రపంచకాన్ని నడిపిస్తున్నది. మరి ఆ దేవి ఎక్కడ ఉన్నది అని మనం కింద ప్రశ్నించుకుంటే కొంతమంది మనం ఏమనుకుంటాం? దేవి ఒక ఆలయంలో ఉన్నది అనుకుంటాం, ఒక గుడిలో. కొంతమంది ఏమంటారు? లేదు, దేవి కాళికాదేవి శ్రీచక్రం అనే ఒకటి ఉంది. ఆ శ్రీచక్రంలో మధ్యలో ఉంటుంది అమ్మవారి స్వరూపిణి. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని పూజించాలంటారు. కొంతమంది ఏమంటారు? అమ్మవారి ఇక్కడ లేదు, కైలాసంలో ఉన్నది అని కొంతమంది భావిస్తారు. ఇట్లా వాళ్ళు ఎవరు తగ్గట్టే వాళ్ళు వాళ్ళ ఆలోచన రీతి ప్రకారంగా వాళ్ళు పూజిస్తారు. కొంతమంది శ్రీచక్రాన్ని పూజిస్తారు, కొంతమంది దేవుళ్ళలో రూపంగా పూజిస్తారు, కొంతమంది కైలాసం ముందు ఊహించుకొని కైలాస పార్వతీ పరమేశ్వరుడుగా పూజిస్తారు. కానీ వేదాంతం ఏమంటుందంటే, నీకు దేవి కనిపిస్తుందా? ఎక్కడేం కనపడ్డదా? ఒకటి, నీకు దేవి కనిపిస్తుందా, లేక ఆ దేవి వల్ల, ఆ చైతన్యం వల్లనే నీకు అన్నీ నీకు కనిపిస్తున్నాయి. నీకు అన్నీ కనిపిస్తున్నాయి అంటే ఆ దేవి చైతన్యం కనిపిస్తుందా, నీకు ఆ దేవి ఇందా చెప్పిస్తా కైలాసం కనిపించిందా, ఇక్కడ కనిపించిందా, గుళ్ళో కనిపిస్తుందా? ఏది కరెక్ట్? దేవి ఒక వస్తువు కాదు, నీకు చూసే శక్తిని తెలుసుకునే ఒక చైతన్యాన్ని కనిపించేది అమ్మవారు. నీకు చూసే శక్తి, వినికిడి శక్తి, చూసే కళ్ళకు ఇచ్చే శక్తి, వాక్ శక్తి, అన్నిటినీ ఒక కర్మ చేయాలన్నా నీకు నీ శరీరానికి కావలసిన శక్తియుక్తులు మొత్తం అమ్మ చైతన్యం వల్లనే వస్తుంది. అమ్మ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అమ్మ కనిపించంటే కనిపించు. కానీ నీకు పరోక్షంగా నీకు నీలో చైతన్య స్వరూపునిగా ఉండి ఇవన్నీ ఇస్తుంది కాబట్టి నీకు తెలుస్తూనే ఉంది అమ్మ ఉన్నది లోపల ఉండబట్టి నాకు ఈ చైతన్య కంటి చూపు ఇవన్నీ వస్తున్నాయి అని తెలిసిపోతుంది. అదే పరబ్రహ్మ స్వరూపం. అమ్మ ఒక్కతే కాదు, స్వామి అమ్మ కలిసిన పూర్ణం అని చెప్పానుగా, ఆ పూర్ణ శక్తి మన ఆత్మశక్తి. అదే ఆత్మ పూర్ణం. ఆ పూర్ణం వల్లనే నీకు చైతన్యం ఎంత దృష్టి అన్ని నువ్వు చేసే కర్మలు అన్నిటికీ నీ యొక్క శరీరానికి ఇది. ఆ ఆత్మకి ఇంకా వెళ్ళిపోయిందంటే అదే శివస్వరూపం, అదే శక్తి స్వరూపం. అది కనుక తిరిగిపోయిందంటే అదే చైతన్య స్వరూపం, అన్నిటికీ ఆధారం. అది కనుక పోతే నువ్వు శవం. శివం కాదు, శివుడు పోతే శవం. అదే బ్రహ్మాన్ని మనం ఏమనిపిస్తున్నాడు? ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మన ఇందులో శ్రీమాత అంటారు. ఈ సౌందర్యాలలో అమ్మకి పేరు ఏం పెట్టారు? శ్రీమాత అని మన సౌందర్యాలు శంకరాచార్యులు గారు చెప్పారు. శ్రీకి ఇందాక నేను అర్థం చెప్పాను. శ్రీకి మొత్తం అర్థాలు, మాత అంటే తల్లి. మాత అంటే శ్రీమాత అనేది ఒక్క తల్లి మాత్రమే కాదు, చైతన్య స్వరూపిణి. నీకు దృష్టినిస్తుంది, వాక్నిస్తుంది, వినికిడి సృష్టిస్తుంది. నీ కర్మను నువ్వు చేసే ప్రతి కర్మకి శక్తిని, చైతన్య శక్తి ప్రసాదిస్తుంది. నువ్వు నడుచుకుంటు నీ దేహంతో చేసే పనులన్నీ ఆ శక్తి
యొక్క చైతన్య శక్తి వలన నీకు పనిచేస్తుంది. నీ అనుభవం అంతా ఆ చైతన్యం. ఇది నీకు అనుభవంలో కూడా ఉంది. నీ చేయి ఇప్పుడు నా పైన పైకి నేను తిప్పానంటే ఆ చైతన్యం ఉందంట. ఆ చైతన్యం లేకపోతే నేను చెప్పను. ఈ తిరగదు, చేయి తిరగదు, ఇలానే ఉండిపోతుంది. ఆ చైతన్యం పోయిందన్నమాట. అది పనిచేయదు. చెయ్యిలో శక్తి లేకపోతే చెయ్యి పని చేయదు, చైతన్యం లేకపోతే నీకు కాళ్ళు పని చేయకపోతే కాళ్ళు పని చేయదు. ఎక్కడ పని లేకపోతే ఆ అవయవాలు మొత్తం శరీరంలోంచి పోతే మొత్తం శరీరమే పని చేయదు. అదే మరణం. ఇంకొకటి, ఈ ప్రపంచం నిద్రలో ఉందా, జాగ్రత్త అవసరం ఉందా, ఎక్కడ ఉంది అనేది నువ్వు ఆలోచించు. నువ్వు జాగ్రత్త అవస్థలో ప్రపంచం, బాహ్య ప్రపంచాన్ని చూస్తావు. స్వప్నావస్థలో మనసు ద్వారా మరో ప్రపంచాన్ని, రంగుల ప్రపంచాన్ని చూస్తాం. అది కృత్రిమం. నీ జాగ్రత్త అవస్థ చూసేది నీకు ఇది వాస్తవంగా కనపడుతున్న ప్రపంచం. స్వప్నంలో ఉండేది రంగుల ప్రపంచం. అది ఏదైనా చూపించు, మా మనసు చూపించే ప్రపంచం. అది మా మానసిక ప్రపంచం. అది అప్పటికప్పుడు నీవు తిరిగిపడంగానే పోతుంది. ఆ కాసేపే ఉంటుంది. నీ జాగ్రత్త అవస్థ చూసేది పోదు. ఇది అమ్మవారు సూచించిన ప్రపంచం. అది నీ మనస్సు సూచించింది కాబట్టి టెంపరవరీ. ఈ జగత్తు ఇదంతా జీవుడు అమ్మవారు సూచించింది కాబట్టి కాస్త నీకు కనపడు. ఇది పోయేదే. ఎప్పటిదాకా పోతుంది? అమ్మవారిని ఉన్నంత వరకు ఉంటుంది. అమ్మ అన్న ఉంది కాబట్టి ఈ జగత్తులో ఉంది కాబట్టి ఆమె చైతన్యం ఉన్నంత వరకు ఉంటుంది. లేకపోతే ఇది ఊడిపోతుంది. ఇది ఒక్కలే. ఇది అమ్మవారు స్వామి కళ. ఇది అది నీ మనస్సు కల్పించిన కళ. అదే తేడా. నీ కళలో ఏ రోజు కాలం వచ్చేది అది క్షణికం. ఇది కాస్త కొంచెం ఎక్కువ కాలం. ఇది మనకు దృష్టికి మనకు కరెక్ట్గా జగత్తు వాస్తవంలాగా వాస్తవ కళ ఇది. అది స్వప్నంలో వచ్చే కళ వాస్తవం కాదు. ఇది వాస్తవం. జగత్తు జీవుడు అనేవాడు వాస్తవం కనపడుతున్నాడు. మనకు కనపడతాడు, మనకు కనపడుతుంది. కానీ అమ్మవారి కళ ఇది. అమ్మవారి కళ నిజంగా మనకు కనపడుతుంది. ఆ శక్తి వల్ల, ఆ చైతన్యం వల్ల మనకు ఈ ప్రపంచం కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది ఈ ప్రపంచం అంటే ఆమె 3 గుణాలు మాయాశక్తి ఆమెకి స్వామి ఇచ్చాడు కాబట్టి, స్వామి ద్వారా పొందింది కాబట్టి ఆ ప్రకాశ శక్తి వల్ల ఆ సాకార స్వరూపం తీసుకొని మొత్తాన్ని ఇటు సాకారం చేసింది. సాకారం చేయాలని శక్తి వల్లనే అవుతుంది. అంతే కదా. తల్లి వల్లనే మనకి జన్మ లభించిందని తల్లి లేకపోతే మనం భూమి మీదకి రాలేము. తండ్రి ఒక్కడేం చేయలేడు కదా. రూపాన్ని ఏర్పాటు చేసేది అంతా తల్లి వల్ల నుంచిగా. భూమి నుంచి చుట్టూ వస్తుంది కానీ ఇంక వెక్కించి రాదు. ఆ భూమాతేగా, అంటే తల్లి అనేగా, స్వరూపిణిగా. ఎంత లాజిక్గా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది తత్వం. ఇక సుషుప్తావస్థలో ఏది ఉండదు. ఎందుకంటే అక్కడ నీకు అసలు ఏమి తెలియదు. అక్కడ ఏ యొక్క అవయవం ఏది పనిచేయ. అన్ని ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మ లేకపోయిపోతాయి. ఒక ప్రాణం ఒక్కటే పనిచేస్తుంది అంతే. ఇదన్నీ అక్కడ ఏమైపోతుంది. ఆ ప్రాణవాయువు ఒక్కటే పనిచేస్తుంది. మిగతా అన్ని పోతాయి కాబట్టి అక్కడ నీకు గాఢమైన నిద్ర పడుతుంది. నీకు ఆ స్థితిలో ఏది తెలియదు. నువ్వు తెల్లవారు తర్వాత రాత్రి మళ్ళీ బహిష్కృతం లేవంటే ఆమె చైతన్యం నిన్ను లేపుతుంది. లేపంగానే నీకు మళ్ళీ రాత్రి మన నిద్ర అసలు నాకు తెలివే లేదంటావు. సుషుప్తావస్థ నీకు తెలివే లేదు. అసలు నీకు అసలు నువ్వేం చేసావో నిజంగా నీకు అర్థం కాదు. ఆ నిద్రలో నీకు ఏది తెలియదు. నీ పక్కన పాము పోయినా తెలియదు, నీ పక్కన ఇంకా మనిషి పోయినా తెలియదు, ఏది చేసినా నీకు తెలియదు.
అందుకే ఈ 3 స్థితులు నీకు తెలియజేస్తున్నది ఎవరు? సాక్షి చైతన్యమైన ఆత్మ. అమ్మవారి సాక్షి చైతన్యంగా లోపల ఆత్మస్వరూపంగా ఉన్న ఆమె చైతన్యమే నీకు ఈ వ్యవస్థలన్నిటినీ తెలియజేస్తున్నది. ఇక జాగ్రత్త అవస్థలో ఆమె నడిపిస్తుంది, మానసులో ఆమె చైతన్యం నడుస్తుంది, అంత మనసు ద్వారా నడిపిస్తుంది. సుషుప్తావస్థలో ఏమి లేకపోయినా ఒక ప్రాణశక్తి ఉంటుంది. మొత్తం ఆ రాత్రి కూడా ఏం జరిగింది లేకపోయిందా, ఏం నిద్రపోయాను అనే ఒక ఇది స్పృహను కలిగిస్తుంది, భావన స్పందన కలిగిస్తుంది. ఆ స్పందన కలిగిస్తుంది అమ్మవారు. అంటే అన్ని అవస్థల్లో అమ్మవారి చైతన్యం నీకు పనిచేస్తుంది. పని చేయకపోతే ఉండవు. ఇక వీటినే మహావాక్యాలు మనకు తెలుసు. 4 వేదాలు 4 మహావాక్యాలు చెప్పినాయి. చాంద్రోపనిషత్తు తత్వమసి అని మనకు చెప్పింది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాను దీని గురించి. తత్వమసి ఆ పరబ్రహ్మస్వరూపమే నువ్వు. అంటే నువ్వంటే ఇక్కడ శరీరంగా ఆత్మస్వరూపిణి అంటే ఇక్కడ సౌందర్యాల్లో స్వరూపిణి అంటే శ్రీమాత అని ఆత్మని ఇక్కడ శ్రీమాత అని పిలుచుకుంటాం. మన శంకరాచార్య గారు శ్రీమాత అని చెప్పారు. ఆ బ్రహ్మస్వరూపిణి, ఆమె పరబ్రహ్మస్వరూపిణి, ఆమె ఆత్మస్వరూపంలో ఉండేది. ఆమె చైతన్యం ఉండి నీకు ఎంత నడుస్తుంది. ఆమె ఉంది కాబట్టి స్వామి లేదని కాదు. స్వామి ఉంటేనే నీకు చైతన్యం. ఆ చైతన్యం ద్వారానే ఈమె ప్రకాశం. ఈమె ప్రకాశం ద్వారానే నీకు మొత్తం చైతన్యం అంత అన్నీ నడుస్తుంది. కాబట్టి ఇద్దరు ఉన్నట్టే. మనం ప్రస్తుతానికి సౌందర్యాలలో అమ్మవారి పాత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి ఆమె గురించి మాట్లాడుతాం. ఆమె శ్రీమాతగా చెప్పారు. ఆత్మస్వరూపిణి, బ్రహ్మస్వరూపం నుంచి ఆమెకు బ్రహ్మస్వరూపమే. కాబట్టి 50% ఆయనకి ఎంత ఇది ఉందో పాత్ర ఈమెకు అంతే పాత్ర. ఈమె బ్రహ్మస్వరూపిణి, ఆయన బ్రహ్మస్వరూపుడు. ఇకపోతే శంకరాచార్యుల యొక్క ప్రకారం పరబ్రహ్మ అనేది పరబ్రహ్మ స్వరూపం నిర్గుణం, నిశ్చలం. అయితే అదే ఆయన ఉపాసన కోసం నిర్గుణంగా కదా అమ్మవారి సగుణం. అమ్మవారికి 3 గుణాలు ఉండబట్టే మనకి సృష్టి జగత్తును సృష్టించగలిగింది. అయ్యవారు కాదు. అయ్యవారికి నిర్గుణుడు, గుర్తుపెట్టుకోండి. అయ్యవారు నిర్గుణుడు, అమ్మవారు 3 గుణములు కలిగింది. అందుకనే మాయగా మారగలిగింది. సాకారాన్ని స్వామిని మనకి ఎంత జగత్తుని జీవుని సృష్టించగలిగింది 3 గుణాలతో ఉండబట్టి. 3 గుణాలు మాయావి. అందువల్ల శ్రీమాత పరబ్రహ్మానికి భిన్నమైన దేవత కాదు. ఆయనలో 50% ఆమె కూడా పరబ్రహ్మ స్వరూపిణి. ఆయన స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఈయన పరబ్రహ్మ స్వరూపుడు. 2 కలిపితే పూర్ణం, 2 కలిపితే పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మ స్వరూపం అంటే స్వరూపిణి కావచ్చు, స్వరూపుడు కావచ్చు. అద్వైతంలో ఏం చెప్పిందంటే శ్రీమాత అంటే పరబ్రహ్మ స్వరూపిణి, శివశక్తులకి అభేదం. విశిష్టాద్వైతం ఏం చెప్పిందంటే భగవంతుని యొక్క దివ్యశక్తి అమ్మవారు, పరాశక్తి. ఆయనలో దివ్యశక్తి పరాశక్తి అని ఆమె కృపకి భగవత్తు యొక్క సాక్షాత్కారానికి నీకు ఆమె శక్తి, ఆమె కృప, ఆమె దయ నీకు అనుకూలింపజేస్తాయి. కాబట్టి అమ్మని పూజించాలి. అమ్మ దయను పొందితే నీకు అయ్యవారి దయ కూడా లభిస్తుంది, రాబోతే లభిస్తుంది అని ఇక్కడ రామానుజాచార్య వారి వాస్తవం కూడా అంతే. అమ్మని దయ లేకపోతే అయ్యవారి దయ లభించాడు. మన మతాలు అందరు చెప్పే కరెక్టే.
ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు అంతే. అంత తప్ప వేరే ఏం లేదు. శంకరాచార్య చెప్పింది కరెక్టే. ఇప్పుడు రామానుజాచార్యులు గారు చెప్పింది కరెక్టే. ఏముంది రామానుజాచార్య గారు చెప్పింది కూడా అమ్మ అయ్యవారి యొక్క దివ్యశక్తే అమ్మవారు అన్నాడు. ఓకే. ఆయన ధైర్యం ఇచ్చినా అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి అన్నాడు. అమ్మవారిని దేవుని పోదాం కరెక్టే. ఆయన తప్పు చెప్పలేదు. మా శంకరాచార్య తప్పు చెప్పాడు, ఆయనే తప్పు చెప్పలేదు. అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపం శివశక్తులకు ఇవి కూడా భేదం. పరబ్రహ్మ స్వరూపుడు స్వరూపిణి అందులో 50% ఉంది కాబట్టి ఆయన స్వరూపుడు ఈమె స్వరూపుడు అంటే ఈమె కూడా పరబ్రహ్మ స్వరూపం కింద లెక్క. ఆయన పరబ్రహ్మ స్వరూపం అంటే ఇద్దరు కలిస్తేనే పూర్ణం అని ఆయన చెప్పారు. అది కరెక్టే. ఇక ద్వైతంలో మధ్వాచార్య గారు ఏం చెప్పారు? పరబ్రహ్మ స్వరూపుడు వేరే, పరబ్రహ్మ స్వరూపుడు శక్తి స్వరూపుడు వేరే. ఆమె అనుగ్రహం భక్తులకి ఉద్ధరిస్తుంది తప్పనిసరిగా. ఆమె అనుగ్రహం ఉంటేనే స్వామి అన్నట్టుకుని వీరు చెప్పారు. వీరేం చెప్పారు? స్వామి వేరే, అమ్మ వేరే అని స్పష్టంగా. ద్వైతం అంటే రెండు. అదే విశిష్టాద్వైతం. విశిష్ట అనుకున్న ఏం చెప్పారు? స్వామిలో ఒక శక్తి అని చెప్పారు ఆయన భాగం. ఆయన పూర్తిగా అమ్మాయి అయ్యే అమ్మని ఆయన చెప్పాడు. ద్వైతం లేదు కాబట్టి వాళ్ళు చెప్పారు. మూడు కరెక్టే. ముగ్గురు ఆచారాలు చెప్పినాయి, మనకు శ్రీమతాచారాలు చెప్పినాయి. వారి జ్ఞాన పరిధిలో మూడు కరెక్ట్. మనం అర్థం చేసుకోవడంలో ఉందంటే. ఇక నువ్వు ప్రతి జీవిలో అమ్మని దర్శిస్తున్నావా అంటే పరమాత్మను దర్శిస్తున్నావు. పరమాత్మ ఉంటేనే ఆత్మ అంటే అమ్మవారు అయ్యవారు. పరబ్రహ్మ స్వరూపం ఆత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు దర్శిస్తే నీకు అన్నీ అసలు దైవత్వం నీకు జ్ఞానం కలిగింది. ప్రతి జీవిలో పరబ్రహ్మ స్వరూపం యొక్క చైతన్యం ఉంది. ఆ చైతన్యం వల్లనే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి నాకు ఎదుటి మనిషికి తేడా లేదు, ప్రతి దానికి తేడా లేదు. అన్నిట్లో చైతన్యం ఉంది కాబట్టి, అన్ని స్వరూపాల్లో పరమాత్మ స్వరూప చైతన్యం ఉంది కాబట్టి అందరూ సమానం. ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. ఆఖరి ద్వామలో కూడా చైతన్యం, పరమాత్మ స్వరూప చైతన్యం, అమ్మ స్వరూప చైతన్యం కాబట్టి అది కూడా జీవిస్తుంది, అది కూడా ఎగరగలుగుతుంది. దాని పాట అది పెడుతుంది. ఏ జీవి అయినా, ఏ జంతువైనా, ఏ చెట్టు అయినా, పుట్టైనా అన్నిటినీ చైతన్యం ఉంటేనే అవి చైతన్యం అంతకాలం నడుస్తుంటే, చైతన్యం పోతే చెట్టు పోతుంది, పుట్ట పోతుంది, అని మనం పోతాం, అన్ని జగత్తు పోతుంది, అన్నీ పోతాం. ఇది నువ్వు గ్రహించితే, ఇది జీవుడు అట్టు దర్శించగలిగితే అది నీకు ఒక గౌరవం కల్పిస్తుంది. నీకు దయాస్వరూపిణి అమ్మవారు కల్పించినట్టు, నీకు క్షమాగుణాన్ని కల్పించినట్టు, నీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. సత్యాన్ని నీవు గ్రహించే ఇది కల్పిస్తుంది. ఇదే చక్ర పూజకు కావలసిన పుష్పాంజలి. మనం చక్ర పూజ చేస్తాం కదా, దానికి ఇవి ఏంటి? గౌరవం, దయ, క్షమ, సేవ, సత్యం, ఇవన్నీ పుష్పాలు. ఈ పుష్పాలను కలిగి ఉంటే అమ్మవారి శ్రీచక్రంలో నీ పూజకు అర్హుడివి. నీకు అమ్మ యొక్క కృప కలుగుతుంది. నీ జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞానం లభిస్తుంది. నువ్వు పరమాత్మలో ఐక్యమైపోతావు. అది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞాన స్వరూపుడు లభిస్తుంది. సాధకుడు మూడు దశలు దాటాలి. ఒకటి దేవిని ముందుంచుకొని మొదలు పూజ చేస్తాడు. తర్వాత ఆ దేవిని హృదయంలో ఉంచుకొని పూజ చేస్తాడు. ఇక అమ్మ ఎటు పెట్టుకుని పూజ చేసింది, అమ్మని కలిస్తే
అమ్మ హృదయంలోనే ఉంటుంది. ఇక మనకు అప్పుడు అమ్మాయి గుడిలో పోనవసరం లేదు. అమ్మ హృదయంలోనే ఉంటే ఇంకా నువ్వు పోవడం ఎందుకయ్యా? ఇంతకుముందు నీలో లేదు, గుడిలో ఉందనుకున్నావు కాబట్టి గుడికి పోయి పూజిస్తావు. ఇప్పుడు నీ హృదయంలోనే ఒక అమ్మ వచ్చి చేరింది కాబట్టి నీకు అమ్మ గుడిలో ఉందని ఇది రెండో స్టేజ్. తర్వాత మూడో స్టేజ్ ఏంటంటే అమ్మ ఆత్మ పరబ్రహ్మం. అంటే పరబ్రహ్మం అంటే దేవుడు, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన నీలో ఉన్న ఆత్మ, అమ్మవారి దేవి. ఈ మూడు అనంత చతుర్పాలు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన, అమ్మ, నీ ఆత్మ, మూడు ఒకటే రైను. ఈ మూడు కూడా చైతన్య స్వరూపాలే. నీ ఆత్మ చైతన్య స్వరూపిణి, అమ్మవారు చైతన్య స్వరూపిణి, అయ్యవారు చైతన్య స్వరూపిణి. ఈ మూడు చైతన్యం నువ్వు తెలుసుకుంటేనే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే మోక్షం నీకు లభిస్తుంది. సో ఈ విధానాన్ని తెలియపరిచేసి సౌందర్యాన్ని అదే నిన్ను పరమగమ్యానికి చేరుస్తుంది. స్వస్తి.